పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంతో భారతీయ హోటళ్ల రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా ముంబై, చెన్నై, బెంగళూరులో పరిస్థితి అస్సలే బాగాలేదని తెలుస్తోంది. ముంబైలో అయితే ఇప్పటికే 20% హోటళ్లు మూతపడగా బెంగళూరు, చెన్నైలోని రెస్టారెంట్లు తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నాయి. ముంబైలోని దాదర్, అంధేరి, మటుంగా వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు గ్యాస్ పొదుపు కోసం తమ మెనూలోని ఐటమ్స్ను చాలా వరకు తగ్గించేశాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం ఉడికించాల్సిన దాల్ మఖానీ, రవ్వ దోశ వంటి పదార్థాలను తాత్కాలికంగా మెనూలోంచి తీసేశాయి. అలాగే పని వేళలను కూడా కుదించుకున్నాయి. మరోవైపు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్స్ హోటళ్లు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 70 రోజుల పాటు అంతరాయం లేని సరఫరా ఇస్తామని చమురు సంస్థలు హామీ ఇచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా తగ్గుతుంది అనే వార్తలతో హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై మరింత వివరణ మా ప్రతినిధి అందిస్తారు. యుద్ధం ప్రభావంతో ఇటు గ్యాస్ సిలిండర్ల పైన, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పైన కొరత పడింది. ఇప్పటికే చాలా హోటళ్ళు కూడా, అంటే దాదాపు 20%కి పైగా హోటళ్ళు కూడా మూసివేశారు. అయితే ప్రధానంగా చూస్తే ముంబై, చెన్నై ఇలాంటి ప్రదేశాల్లో చూస్తే మాత్రము ఇప్పటికే గ్యాస్కు సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ కొరతతో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంతేకాకుండా కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. ఎందుకంటే ప్రధానంగా గ్యాస్ సిలిండర్ సంబంధించిన నేపథ్యంలో ప్రతిరోజు నిత్యావసర సరుకులకు సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రం గ్యాస్ సిలిండరు చాలా కంపల్సరీగా ఉంది. కానీ యుద్ధ వాతావరణంతో గ్యాస్ సిలిండర్ కొరతతో హోటళ్ళకు సంబంధించిన యజమానులంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే గ్యాస్ సంబంధించిన సరఫరా లేకుంటే మాత్రము తాము హోటళ్లను నడపలేమనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి యాజమాన్యాలు కూడా చర్చించుకొని కేంద్రానికి కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ముంబై, చెన్నై సంబంధించిన తదితర ప్రాంతాల్లో గ్యాస్కి సంబంధించిన కొరత చాలా ఎక్కువగా ఇప్పటికే అక్కడ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్యాస్కి సంబంధించిన సరఫరా ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా సరఫరా చేయాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి హోటల్ యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే హోటళ్ళకు సంబంధించిన మెనూని కూడా చాలా తగ్గించారు. ఎందుకంటే చాలా మెనూకి సంబంధించి ఉంటే అక్కడ గ్యాస్ సిలిండర్ సంబంధించి కొరత ఉన్న నేపథ్యంలో, గ్యాస్ చాలా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో కాబట్టి కొంత మెనూను కూడా తగ్గించిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. కొన్ని హోటళ్ళు అయితే దాదాపు 2-3 ఐటమ్స్ కంటే కూడా ఎక్కువ పెట్టలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ 20% హోటళ్ళు మూసిపడ్డాయి. కాబట్టి ఇంకా ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇంకా దాదాపు సగానికి పైగానే ఈ యొక్క హోటళ్ళకు సంబంధించి కూడా మూసివేయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్కి సంబంధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఈ యొక్క హోటళ్ళు తెరుస్తాము, లేదంటే మాత్రం హోటళ్ళు మూసివేసే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు హోటళ్ళకు సంబంధించిన యజమానులు కూడా చర్చిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే యుద్ధం ప్రభావము ఒకవైపు చమురు కావచ్చు, మరోవైపు గ్యాస్కి సంబంధించి దానిపైన ప్రభావం తీవ్రంగా ఉంది అనేది మాత్రం ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉదాహరణలు మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే హోటళ్ళకు సంబంధించి చాలామంది కూడా హోటళ్ళ పైన ఆధారపడి ఉంటారు. హోటళ్ళకు సంబంధించిన నేపథ్యంలోనే ప్రతిరోజు వారు ఆహారం తినడం కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, మీల్స్ కావచ్చు, చాలామంది హోటల్స్ పైన ఆధారపడి ఉంటారు. అలాంటి హోటల్స్ మాత్రము గ్యాస్కి సంబంధించి కొరతతో మూసివేస్తే మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా హోటళ్ళకు సంబంధించిన యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.